తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీలు దగా పడుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఓబీసీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు జిల్లా ఓబీసీ నాయకులు జైనత్ మండల కేంద్రంలో చేపట్టిన పల్లెపల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు. ఓబీసీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందడం లేదని కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతోనే సంపాదించే వయసులోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు కంది శ్రీనివాసరెడ్డి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ అభినందించారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా జిల్లాలో మంచి పేరు సంపాదించాడన్నారు. అటు నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీలకు తగిన ప్రాధాన్యతనిచ్చి మంత్రులుగా అవకాశం ఇచ్చిందన్నారు. అనంతరం జైనత్ మండలం తర్నం భోరజ్జు గ్రామాలను పర్యటించి ఇంటింటికి కరపత్రాలు పంచులు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, జైనత్ మండల బూత్ కమిటీ అధ్యక్షులు సామ రమేష్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, మోహన్, షాలిక్, కృష్ణారెడ్డి, అలాగే సంతోష్ రెడ్డి, సంజీవ్, లింగన్న, రాజ్ కుమార్, రిషి, ఆకాష్, అడే విఠల్, గేడం అశోక్, గేడం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. మనం అందరం మాట్లాడుతున్నామంటే అది నరేంద్ర మోడీ పుణ్యం. ఖండించిండు కదా, ఊకి ఆడికి ఎత్తాడికి మస్తు బాగా ఎక్కున్నాయి. అందువల్ల మీరందరూ మోడీ కరోనా ఇప్పుడు ఆడే కిలోలు వస్తున్నాయి. వెళ్ళిపోయినప్పుడు అందరూ 5 కిలోలకి పనులకి అందరికీ ఈసారి మాత్రం పువ్వు గుర్తు మా పార్టీ ముఖ్యమంత్రి అయితే మా పార్టీ అధికారులు చెప్తే ఇంటింటికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బండి సంజయ్ కుమార్ ఇంటింటికి పల్లె పల్లెకు నరేంద్ర మోడీ ఇంటింటికి బీజేపీ పల్లె పల్లెకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాతాకి జై, భారత్ మాతాకి పెద్ద మనుషులందరూ కూడా పల్లె పల్లెకు బీజేపీ, ఇంటింటికి బీజేపీ. కేంద్ర నాయకత్వం డాక్టర్ కె లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జైనత్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఓబీసీలు ఎంత దగా పడుతున్నారు, వెనుకబడినటువంటి తరగతుల వాళ్ళలో 90% మందికి పైగా భూములు లేవు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులలో ఉన్నారు. రోజు పొద్దున్న కూలి పని చేసుకుంటే తప్ప, కైకిలు చేసుకుంటే తప్ప వాళ్ళకి భూమ దొరికే పరిస్థితి లేదు. ఓబీసీలలో 90% మందికి ఇండ్లు కూలిపెట్టుగా ఉన్నాయి. వాళ్ళు ఎవ్వరికి కూడా గత 9 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు కట్టియలేదు. ఎక్కడికి పోయినా మాకు ఇండ్లు లేవు అనేటువంటి ఒక పెద్ద సమస్య ఎదురైంది. మేము అందరికి ప్రజలకు చెప్తున్నాం, మండలం ముందు ఉంది. 9 ఏళ్లుగా ఇల్లు కట్టియని ఈ ప్రభుత్వాన్ని మీరు బొందబెట్టేటువంటి అవకాశం వచ్చే ఎన్నికల్లో రాబోతున్నది. మనం ఈ 2 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్నాం. ప్రజాసేవ అనేది ఏ విధంగా చేయాలా, మన అమెరికాలో ఉండి ఇంతకంటే ఇంకా ఎక్కువ ఇప్పుడు ఖర్చు అవుతున్నది. కానీ ఆయన సంపాదించుకునే సమయం, సంపాదించుకునే వయస్సు అవన్నీ విడిచిపెట్టి మరి ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బడుగు బలహీన వర్గాలు చాలా వెనుకబడి ఉన్నాయి. మరి వీరికి అందాల్సిన ఫలాలు అందడం లేదు. న్యాయంగా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎటువంటి న్యాయమైన కోరికలు
జరగటం లేదు, వీరికి చెందడం లేదనే ఉద్దేశంతో మరి ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ నియోజకవర్గంలో రేపు మనందరి ఆశీర్వాదంతో, మీ అందరి ముఖ్యంగా మనందరి బడుగు బలహీన వర్గాల వారు ఆశీర్వదిస్తే మనకు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి మన బీద అట్టడుగు వర్గాల వారిని ఆదుకుంటాం.